నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ఏదైతే ఆక్వా సంఘం రైతులకు గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పేసి ప్రకాశం జిల్లా ఒంగోలులో అయితే పెద్ద ఎత్తున ఆక్వా రైతుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపడుతున్నారు. చూడొచ్చు, మొత్తం కూడా పెద్ద ఎత్తున అయితే వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ డిమాండ్స్ని నెరవేరాలని చెప్పేసి ధర్నా సైతం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆక్వా రంగం బలోపేతానికి కూడా చాలా కృషి చేయాలి ప్రభుత్వం. ఎందుకంటే చాలా ఏళ్ళుగా కూడా వీళ్ళు ఏదైతే చేపలు కానీ రొయ్యలు కానీ పంటలు పండిస్తున్నారు, ఇవన్నీ కూడా పంటలు పండిస్తున్నాం, చాలా నష్టపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి ఆక్వా రైతులకు ఏదైతే మోటార్కు సంబంధించినటువంటి ఏదైతే కరెంటు వాడతారో ఈ కరెంటుకు సంబంధించినటువంటి అనేక అంశాల్లో కూడా చాలా ఇబ్బందిగా తలెత్తుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు. మాట్లాడదాం, కొంతమంది ఇక్కడ ఆక్వా సంబంధించినటువంటి రైతుల సంఘం వాళ్ళు ఉన్నారు. చెప్పండి, ఎట్లాంటి అంటే ఇప్పుడు చాలా రోజులుగా మీకు ఎలాంటి సమస్యలు వేధిస్తున్నాయి? ముఖ్యంగా కూడా ఇది ఏదైతే మీరు ఆక్వా రైతులుగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? మాకు నాణ్యమైన కరెంటు కావాలి, సబ్సిడీ మీద అందరికీ కూడా రూపాయిన్నర కరెంట్ ఇవ్వాలి, కొత్తగా చేసుకునేటువంటి ట్రాన్స్ఫారాలకి ఫ్రీ ఛార్జెస్ తోటి ట్రాన్స్ఫారాలు ఇవ్వాలి, లైన్స్ అంతకుముందు కనుక 2019లో ఎలాగిచ్చారో అలాగా కరెంట్ ఇవ్వాలి. ఫీడ్ రేట్లు విపరీతంగా పెంచారు కాబట్టి ఫీడ్ రేట్లు తగ్గించాలి. కెమికల్ రేట్లు 200-300% పెంచారు కాబట్టి అవి తగ్గించాలి. ఎక్కడైతే డీకేఐటీ భూములు అవన్నీ కూడా పనికిరాని భూముల్లో కల్చర్ చేసుకుంటూ ఉన్నారో 10-20 ఏళ్ల నుంచి వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ పట్టాలిచ్చి వాటన్నిటి కూడా ట్రాన్స్ఫారాలన్నీ కూడా ఉచితంగా ఇస్తే ఈ ఆక్వా రంగం నుంచి గవర్నమెంట్కి వచ్చే చెస్ డబ్బులు కూడా కోట్ల రూపాయల్లో వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా డీకేటీ భూములు కానీ వీటిల్లో కానీ కల్చర్ చేసుకునే వాళ్ళందరికీ కూడా ఉచితంగా ట్రాన్స్ఫారాలు ఇచ్చి ప్రోత్సహించాలి. రెండోది, సీడ్ చాలా మోసం చేస్తున్నారు. టైగర్ సీడ్ లాస్ట్ ఇయర్ చాలా మంది మోసపోయిన తర్వాత కూడా మేము మంచిది ఇస్తున్నామని చెప్పి మళ్ళీ అలాగనే మోసపోయారు. ఇప్పుడు మంచి సీడ్ కాకుండా ఇప్పుడు కూడా రైతులు మోనో సీడు దెబ్బతింది. రెండోది, గవర్నమెంట్ తరఫున వచ్చే అండమాన్ సీడ్ కానీ ఇది కానీ అంతకుముందు 70 పైసలుగా ఇచ్చినటువంటి సీడు ఇవాళ రూపాయి పెంచారు. సీడు రేట్లు వాళ్ళు ఇష్టం వచ్చేట్టు పెంచుకుంటున్నారు, ఫీడ్ రేట్లు పెంచుకుంటున్నారు, కెమికల్ రేట్లు పెంచుకుంటున్నారు, కరెంట్ రేట్లు ట్రూ ఆఫ్ ఛార్జీల కింద కరెంట్ రేట్లు గవర్నమెంట్ పెంచుతుంది. ఇక రొయ్యల రేట్లు మాత్రం అన్నీ తగ్గిపోతున్నాయి. ఇప్పుడు రైతు బాగుపడాలంటే స్టేబుల్గా రొయ్యల రేట్లు ఉండాలి, ఇవన్నీ కూడా సబ్సిడీలు ఇవ్వాలి, ఇవన్నీ కూడా చేసినప్పుడే రైతు నిలబడతాడు. కాబట్టి దానికోసం మేము రైతులందరం కూడా అవసరమైతే క్రాప్ హాలిడే ప్రకటించడానికి కూడా మేము సిద్ధమవుతున్నామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మీకు ఒక మద్దతు ధర కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారా? రొయ్యల మద్దతు ధర కావాలి. 4-5 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాం కోవిడ్ దగ్గర నుంచి. కానీ మద్దతు ధర అనేది ఏదో తూతు మంత్రంగా మేము గొడవ చేసినప్పుడు రావటం, 10 రూపాయలు స్టేబుల్ చేసామని గవర్నమెంట్ చెప్పటం పోవడం జరుగుతుంది. వాళ్ళకి అవసరమైనప్పుడు పెంచుకుంటున్నారు, అవసరం లేనప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఎక్కువ వస్తున్నారు. కాబట్టి దాన్ని స్టేబుల్గా ఒక మద్దతు ధర 100 కౌంట్ ఉందంటే ఇది వర్కౌట్గా అయింది కాబట్టి రైతుకి ఈ రేటు మాత్రమే ఉండాలనేది గవర్నమెంట్ వాళ్ళ మీద రిస్ట్రిక్షన్స్ పెట్టాలి. ప్రాసెసింగ్ ప్లాంట్లు వాళ్ళే అయినాయి, ఫీడ్ ప్లాంట్లు వాళ్ళే అయిపోయినాయి, సీడు వాళ్ళది అయిపోయింది, కెమికల్ వాళ్ళు అయిపోయినాయి. ఇవన్నీ ఒకరయ్యి అవటం వల్ల ఇవన్నీ వాళ్ళు పెంచుకుంటూ పోతున్నారు. రొయ్యల రేట్లు మాత్రం తగ్గిస్తా రైతులు నడ్డి విరుస్తున్నారు. ఈ రైతులు బాగుపడాలంటే గవర్నమెంట్ దీని మీద సరైన చర్య తీసుకోవాలని ఈ డిపార్ట్మెంట్లు అన్నీ కూడా ఎంపెడ కానీ ఫిషరీస్ కానీ సేబా కానీ ఇవన్నీ ఏం చేస్తున్నాయి, రైతులకు ఏమైనా చేస్తున్నారా? కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజున ఫిషరీస్ వాళ్ళకి కానీ ఇటన్నిటి కోట్ల రూపాయలు ఇచ్చింది, ఎంపెడ వాళ్ళకి కానీ సేబా వాళ్ళకి కానీ ఇవన్నీ. కానీ ఆ డబ్బు ఎడిపోతున్నది ఎవరు తింటున్నారు? రైతులకు ఏమి ఇస్తున్నారు? ఎప్పుడో తూతు మంత్రంగా ఎవరికొకరికి ఫ్యాన్లు ఇచ్చామో ఏ చెప్తే దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి రైతులకి పూర్తిగా ఏం అందాలో అది సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి స్టేట్ గవర్నమెంట్ తీసుకెళ్ళాలి. దీని మీద రైతు సంఘాలతో మాట్లాడాలి. ఎవరో ఐఏఎస్లో ఫిషరీస్ వాళ్ళు కూర్చొని మినిస్టర్లు కూర్చొని ఏదో వాళ్ళకై వాళ్ళే మాట్లాడుకుని తగ్గించామంటే కుదరదు. కాబట్టి రైతులకి ఏది ఆమోదయోగ్యం, ఏదైతే చేస్తే వాళ్ళకి ఈ రొయ్యల రైతులు బాగుంటారు, ఇవన్నీ ఆలోచించి తీసుకోవాలంటే స్టేట్ గవర్నమెంట్ కూడా రైతు సంఘాలని, జిల్లా సంఘాలని వీటన్నిటి కూడా కోఆర్డినేట్ చేసుకుంటా మండల సంఘాల కాడి నుంచి చేయగలిగితేనే రొయ్యల రైతులు అనేవాళ్ళు నిలబడతారు, లేకపోతే రొయ్యల రైతులు అనేవాళ్ళు ఉండరని చెప్తున్నారు. పరిస్థితి మొత్తానికి మీరు చేపలు రొయ్యలు మొత్తం కూడా ఇదే వ్యాపారంగా పండిస్తున్నారు, అదే విధంగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఎట్లా ఉంది? చాలా లాభదాయకంగా ఉందా? మరి ఎట్లా ఉంది మీ పరిస్థితి? లాభదాయకంగా ఏం లేదు, రైతుకి చాలా నష్టాలు ఉన్నాడు. కరెంటు కానీ ఫీడ్ రేట్లు కానీ కెమికల్ కానీ అన్నిట్లో రైతుకి ఎటువంటి గిట్టుబాటు లేదు. రైతు కష్టపడి పండిస్తే గిట్టుబాటు రేటు వచ్చి అమ్మేటప్పటికి వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు రైతులు ఆసిపోతున్నాడు. కూళ్ళు కానీ
కెమికల్ రేట్స్ కానీ అన్నీ పెరిగిపోయినాయి, ప్రతి వస్తువు పెరిగిపోయింది. రైతుకి ఏం గిట్టుబాటు లేదు. బంగారాలు తాకట్లు పెట్టి చేసి లాస్ట్కి వచ్చేటప్పుడు వడ్డీలు కూడా కట్టే పరిస్థితిలో లేవు. చాలా అయోమయ గోచరంగా ఉంది రైతు పరిస్థితి. దానికంటే కొంచెం గవర్నమెంట్ ఏదో గిట్టుబాటు రైతు ఇస్తే రైతులు బాగుపడతారు. అంటే ఎట్లా మీరు వ్యవసాయం ఎట్లా ఉంటుంది అంటే మీకు ఒక ఎకరానికి కానీ ఇట్లా పండిస్తే ఇది అయితే చేపలు కానీ రొయ్యలు కానీ చేస్తారు కదా, మీకు ఎంత లాభం రావచ్చు, ఎంత నష్టం రావచ్చు? లాభం అనేది ఏంటి, గవర్నమెంట్ ఇచ్చే రేట్లను బట్టి లాభాలు ఉంటాయి. ఇక్కడ గవర్నమెంట్ గిట్టుబాటు రేట్లు లేనప్పుడు లాభం అనేది నష్టమే జరుగుతుంది. ఇప్పుడు కనీసం ఒక టన్ను పండించడానికి 100 కౌంట్లో 2.5 లక్షలు ఖర్చు అవుతుంది. దిగుబడి ఇచ్చే రేటు 220 రూపాయలు ఇస్తే ఎకరాకు వచ్చి ఒక టన్ను పండిస్తే 30,000 రైతుకే లాస్ అవుతున్నాడు. లాభం ఏం లేదు రైతు. దానివల్ల రైతు ఏం లాభం ఉంటుంది? కనీసం గిట్టుబాటు ధర అన్న వస్తే రైతు రేపొద్దున ఇంకోటి వస్తుందని వేసుకోగలుగుతాడు. గిట్టుబాటు ధరే లేనప్పుడు రైతుకి లాభం ఏమొస్తుంది? నష్టాల మీద. ఇప్పుడు ఒక ఎకరాకు వచ్చి 30,000 అంటే 10 ఎకరాలు వేసాడు 3 లక్షల రూపాయలు పోతుంది, లాస్ అవుతున్నాడు. ఇక రైతు లాభం ఏది? గతంలో ఎట్లా ఉండే పరిస్థితి, ఇప్పుడు ఎట్లా ఉంది? గతంలో స్టాండర్డ్గా ఒక రేట్ అనేది స్టాండర్డ్గా ఉండేది. ఏదైనా తగ్గించిన 5 రూపాయలు 10 రూపాయలు తగ్గించేవారు, స్టాండర్డ్గా అమ్మేవాళ్ళు. ఇవాళ తగ్గించడం స్టార్ట్ చేశారంటే 10 ఒక 4-5 రోజుల్లో 150 కోసేస్తున్నారు. పెంచడానికి 20 రోజులకు ఒక 5 రూపాయలు పెంచుతున్నారు. రైతు ఏం ఆపుకునేది కాదు కదా, పచ్చిసరికి ఇదేం దాచిపెట్టుకునేది కాదు కదా. ఏ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్లీ తీయాల్సిందే. అప్పుడు రైతు లాసేగా. కేవలం ఈ ప్రకాశం జిల్లాకు సంబంధించిన రైతులే ఆవేదన, ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తుంది? రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాబ్లం ఉంది. ఎట్లా ముందుకెళ్తున్నారు మరి? ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కరెంట్ మెయిన్గా ప్రాబ్లం ఉంది. రూపాయన్నర కరెంట్ ఇస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రూపాయన్నర కరెంట్ ఇస్తామని, అది అమలు జరగలేదు. రూపాయన్నర కొంతమందికి ఇచ్చినట్టు ఇచ్చి ఆ ఛార్జీలు ఈ ఛార్జీలు అని ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఫీడ్ రేట్ తగ్గిస్తామని గతంలో చెప్పారు, అది అమలు కాలేదు. ఫీడ్ రేట్ తగ్గించాలి, కెమికల్ రేట్లు తగ్గించాలి, విపరీతంగా పెరిగిపోయింది. తర్వాత సీడ్ విషయంకి వచ్చేసరికి నాణ్యమైన సీడ్ లేదు, రేట్ ఎక్కువ. నాణ్యమైన సీడ్ లేకపోతే పంట రాదు. ఇదివరకు 3-4 టన్నులు తీసేవాళ్ళు, ఇప్పుడు టన్నున్నర తీస్తే చచ్చిపోతున్నారు. ఇది టైగర్ వనామి ఇదివరకు 5 టన్నులు తీసేవాళ్ళు, ఇప్పుడు అసలు అది కూడా టన్నున్నరకు పడిపోయింది. అది ఏమీ లేకుండా మాత్రం ఆక్వా రైతులు లాస్ అయిపోతున్నారు కదా. మళ్ళీ పంట వచ్చే టయానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, మెటీరియల్ రేట్ తగ్గించేస్తున్నారు. టైగర్ రేట్ తగ్గిస్తున్నారు, వనామి టైం వచ్చి వనామి రేట్ తగ్గిస్తున్నారు. ఈ ఆక్వా మీద ఎంతమంది ఎంప్లాయ్మెంట్ బ్రతుకుతున్నారు, గవర్నమెంట్కి ఎంత ఆదాయం వస్తుంది? ఈ కొన్ని ఇలానే జరిగితే 1 సంవత్సరం 2 సంవత్సరాలు చూస్తారు, ఆక్వా రైతులు కనుమరుగైపోతారు. ఇక ఆక్వా అనేది ఇక చూడలేం. ఎట్లా ఉంటుంది అది? క్వింటాల్కి ఏం రేట్ ఉంటుంది అసలు ఇది ధర? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ధర నిర్ణయిస్తున్నారు. ఇప్పుడు టైగర్ రొయ్యలు పంటకు వచ్చినాయి, ఇప్పుడు 650 రూపాయలు ఉండాల్సిన రొయ్యని 500 తీసుకొచ్చేస్తున్నారు. ఈ ఆ విధంగా ఇంకేం వర్కౌట్ అవుతుంది? రైతుకు వచ్చే ఆదాయం మొత్తం తినేస్తున్నారు. అది ప్రాసెసింగ్ ప్లాంట్లో తినేస్తున్నారా లేకపోతే గవర్నమెంట్ అలా నిర్ణయిస్తుంది అనేది వాళ్ళకి తెలియాలి. అజమాయిషీ లేదు. ఎంపీడే వాళ్ళ అజమాయిషీ ఏది? కెమికల్ రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అసలు కెమికల్స్ అనేవి వాడచ్చా లేదా, ఏ వాడాలి ఏ వాడకూడదు అనేది రైతుకు అవగాహన లేదు. ఇక అవగాహన సదస్సు ఒకటి పెడితే బాగుంటుంది. ఇది పరిస్థితి. మొత్తానికి కూడా ఆక్వా రైతులైతే తమ ఆవేదన వెళ్ళబోస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆక్వా రైతులు గత కొన్ని ఏళ్ళుగా కూడా ఇట్లాంటి వ్యవసాయం చేస్తున్నారు. ఇట్లాంటి ఆక్వా అదైతే చేపలు కానీ రొయ్యలు కానీ పండిస్తున్న క్రమంలో కూడా వాళ్ళకి అనేక అవసరాలు ఉంటాయి. ముఖ్యంగా ఫీడ్ వేసే దగ్గర నుంచి ఏదైతే ఆ చేపలు రొయ్యలు చేతికి వచ్చేంత వరకు చాలా నష్టాలు ఎదుర్కొంటున్నామని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ నెరవేరుస్తామని చెప్పారు. ఇప్పటికీ ఆ డిమాండ్స్ ఏం కూడా నెరవేర్చట్లేదు. ముఖ్యంగా కరెంటు సమస్యలు కావచ్చు, ఇక్కడ సీడ్ సంబంధించినటువంటి సమస్యలు అనేకంగా కూడా తమను వేధిస్తున్నాయి. ఒక మద్దతు ధరలాగా ఇస్తే చాలా బాగుంటుందని చెప్పి రైతులు కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాగే ఉంటే మరింత దీనిపైన ఉద్యమం చేస్తాము, పోరాటం చేస్తూ ముందుకెళ్తామని చెప్పి కూడా ఆ రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, ప్రకాశం జిల్లా.